ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఎక్కడ చూసినా ఏది తిన్నా అంతా కల్తీనే. కొందరు కేటుగాళ్లు కాసులకు కక్కుర్తిపడి ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. కల్తీ అన్న అనుమానం ఏమాత్రం రాకుండా వస్తువులను ప్యాకింగ్ చేయటం, అవి నిజమైనవని కొనుగోలు చేసి సామాన్య ప్రజలు నష్టపోవటం పరిపాటిగా మారింది. తాజాగా హైదరాబాద్లో భారీగా కల్తీ నిత్యావసరాల వస్తువుల గుట్టు రట్టయింది. ఇంతకీ ఈ కల్తీ కథేంటి అనేది ఈ కథనంలో చూద్దాం. ప్రస్తుత కాలంలో వంటింట్లో వాడే నిత్యావసర సరుకుల నుంచి పిల్లలు తాగే పాల వరకు ప్రతి వస్తువు కల్తీ అవుతుంది. గతంలో గ్రామాల నుంచి నిత్యావసర వస్తువులు నగరాలకు వచ్చేవి. ప్రస్తుతం కల్తీ రాయుళ్ల పుణ్యమా అని ప్రతి వస్తువు నగరంలోనే తయారై గ్రామాలకు సరఫరా అవుతుంది. కల్తీ రాయుళ్లు, టీ పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పాలు ఇలా ప్రతి నిత్యావసర వస్తువును కల్తీమయంగా మార్చుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు దాడులు నిర్వహించినప్పుడు వీటి గుట్టు రట్టవుతోంది. కల్తీపై నిరంతరం నిఘా ఉంచాల్సిన అధికారులు ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎస్ మక్తా రైల్వే గేట్ సమీపంలో ఉన్న ఓ ఇంటి ప్రాంగణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అబిడ్స్ కు చెందిన జసాని ఇల్యాన్ అనే యువకుడు జేజే ఫుడ్స్ పేరుతో ఏకంగా 4000 కేజీల అల్లం వెల్లుల్లి మిశ్రమం తయారు చేసి సరఫరాకు సిద్ధంగా ఉంచినట్టుగా తేలింది. మొత్తం 4000 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోపక్క టాస్క్ ఫోర్స్ పోలీసులు సనత్నగర్ పోలీసులతో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి సనత్నగర్ లో కల్తీ టీ పొడి గుట్టురట్టు చేశారు. ఫతేనగర్ కు చెందిన జగన్నాథ్ బిష్నోయ్ అనే వ్యక్తి అధిక లాభాల కోసం టీ పొడిని కల్తీ చేస్తున్నట్లు గుర్తించారు. అతను కొబ్బరి పీచు పొడిని కొనుగోలు చేసి అందులోని వ్యర్థాలను తొలగించి వేడి బెల్లం నీటితో కలిపి 2-3 రోజుల పాటు ఎండబెట్టి ఆ తర్వాత దానికి సన్సెట్ ఎల్లో, టార్ట్రాజైన్ ఆరెంజ్ వంటి సింథటిక్ ఫుడ్ కలర్స్ ను కలిపి టీ పొడి తయారు చేస్తున్నట్టు బయటపడింది. సుమారు 450 కేజీల టీ పొడిని స్వాధీనపరచుకోనైనది. ఈ టీ పొడిలో అతను కొబ్బరి పొడిని, బెల్లం మరియు ఫుడ్ కలర్స్ని యూజ్ చేసి అంతా మిక్స్ చేసి ఈ చిన్న చిన్న దుకాణాలకి, బ్రాండెడ్ లేని దుకాణాలన్నిటికీ కూడా సప్లై చేస్తున్నాడు. ఇతని మీద కేసు నమోదు చేసి తదుపరి చర్యల గురించి ఇన్వెస్టిగేషన్ చేయనైనది. ఈ లూజు టీ పొడి కొనే వాళ్ళందరూ కూడా ఇది నకిలీదా కాదా అని చూసుకోవడము, ఆ స్మెల్ చూడడము, టేస్ట్ చూడడము, ఇవన్నీ చూసి గమనించి కొనాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఈ బ్రాండెడ్ స్టిక్కర్లు మంచి షాపుల్లో టీ పొడులు కరెక్ట్గా ఉంటున్నాయి. ఈ లూజు రోడ్ల మీద చిన్న చిన్న డబ్బాల్లో టీ పొడి పెట్టి అమ్మే వాళ్ళ దగ్గర మీరు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉంటూ అందులో కల్తీ జరిగిందా లేదా నిర్ధారణ చేసుకొని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నిందితుడు 1 కిలో కల్తీ టీ పొడి తయారు చేయడానికి 450 గ్రాముల నాణ్యత లేని టీ డస్ట్, 500 గ్రాముల నాణ్యత లేని టీ గ్రాన్యూల్స్, 50 గ్రాముల రంగు కలిపిన కోకోపిట్ ను ఉపయోగిస్తున్నాడని తేలింది. ఈ కల్తీ టీ పొడిని అసలైన టీ పొడిగా నమ్మించి స్థానిక టీ స్టాళ్లకు, ఇతర డీలర్లకు భారీ ధరలకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. కల్తీ ఆహారం సేవించినట్టు అనుమానం వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈరోజు చూసినట్లయితే మురిగిపోయిన ఆలుగడ్డలు, మిగతా కొన్ని దుంపగడ్డలను వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేసి మార్కెట్లో వాళ్ళు అమ్ముతున్నారు. సో దానివల్ల మనకు మేలు జరిగేది పోగా హాని జరుగుతుంది ఆరోగ్యానికి. ఇకపోతే చాయ్ పత్తలో రంప పౌడరు, తర్వాత ఐస్ క్రీములు తయారు చేసే పాలు, ఐస్ క్రీములలో వాడే కలర్స్ అన్నీ కూడా అవి కెమికల్స్తో తయారు చేసి వాడుతున్నారు. ఆర్టిఫిషియల్గా ఈ కెమికల్స్తోనే అడల్టరేట్ చేసి అమ్మే పదార్థాలలో చూసినట్లయితే వాటి వల్ల గ్యాస్ట్రిక్ సిస్టమ్ అంటే జీర్ణ వ్యవస్థ మొత్తం దెబ్బతినటమే కాకుండా ఈసోఫేజియల్ క్యాన్సర్సు, లంగ్ క్యాన్సర్సు, లంగ్ అలర్జీసు, ఫుడ్ అలర్జీసు, తర్వాత ఈవెన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద కూడా వీటి యొక్క ప్రభావం చూపి మన వినికిడి జ్ఞానం పోవటము, మన దృష్టి లోపాలు ఏర్పడటము, తర్వాత మనకు కడుపులో అల్సర్సు,
అలాగే పోను క్యాన్సర్స్గా మారిపోయే అవకాశాలు ఉంటాయి. ఏమైనా డౌట్ అనిపించినప్పుడు వాటి తినకుండా వాటి పిల్లల్ని కంట్రోల్ చేయడం బెటరు. ప్రజలు నిత్యావసరాలను కేవలం గుర్తింపు పొందిన విక్రేతల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.